లూకాసు వార్తలో ఒక వచన భాగాన్ని చదువుకుందామండి. లూకాసు వార్త 16వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను. లూకాసు వార్త 16వ అధ్యాయము మొదటి వచనం నుంచి. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరం మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై ఉండవల్ల కాదని వానితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయను గనుక నేనేమి చేతను? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియను అనుకొని తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాడిని అడిగాను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటీ తీసుకుని త్వరగా కూర్చుండి 50 మణుగులని రాసుకోమని వానితో చెప్పాను. తర్వాత వాడు, నీవు ఎంత అచ్చి ఉన్నావని మరొకరిని అడగగా వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటి తీసుకొని 80 తూములను రాసుకోమని చెప్పాను. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనని వాని యజమానుడు వాన్ని మెచ్చుకొనెను. చాలండి అంతవరకు. మొదట వాక్యభాగంలోకి వెళ్ళబోయే ముందు నా గురించిన రిపోర్ట్ కూడా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ నెల ఆఖరి బుధవారం కావచ్చు ఇది. ఈ క్రితం 3 బుధవారాలు నేను బైబిల్ స్టడీకి రాలేకపోయాను. కారణం ఏమిటి అంటే నా వాహనం సరిగ్గా పనిచేయకపోవడం. ఎలాగైనా రావచ్చు ఒకవేళ వాహనం లేకపోయినా. కొన్ని ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా కొంచెం వెనకబడడం జరిగిందన్నమాట. కాలేజీకి కూడా నడిచి వెళ్ళే పరిస్థితి ఫేస్ చేయడం జరిగింది. గత వారమే అనుకుంటే దేవుని సేవకులు చెప్పారు, మంచం మీద నుంచి లేవలేకపోతే ఊరిలో లేకపోతే ఉంటే ఒకవేళ ఆ 2 కారణాలే ఉండాలి. ఎలాంటి పరిస్థితి అయినా రావాల్సిందే, కానీ రాలేకపోవడం జరిగింది. అందుని బట్టి దేవుని క్షమాపణ అడిగాను. అలాగే సంఘపక్షంగా సహోదరుల గ్రూపులో కూడా నేను క్షమించమని మెసేజ్ పెట్టడం జరిగింది. అలాగే దీని గురించి విశ్వాస్యత అనే అంశం మీద మాట్లాడాలని దేవుని సేవకులు చెప్పినప్పుడు కూడా అప్పటికి నేను సరే అన్నాను. కానీ ఆ రాత్రి నా భార్యతో నేను ఆ విషయం చెప్పడం జరిగింది. అంటే నేను మాట్లాడడానికి అర్హుణ్ణేనా నమ్మకత్వం గురించి అని అన్నప్పుడు తను ఏమనింది అంటే, కంటికి నమ్మకంగా కనపడవచ్చు, ఒకవేళ పై రూపాన్ని బట్టి నమ్మకంగా కనపడవచ్చు, నమ్మకంగా ఉన్నారా లేదా అనేది మనస్సాక్షికి, ఎవరి మనస్సాక్షికి వాళ్ళకి తెలియాలి. ప్రార్థనాపూర్వకంగా అది మాట్లాడాలి అని ఒకవేళ అనిపిస్తే ముందుకెళ్ళమని తను ప్రోత్సహించింది. దాని గురించి ఆలోచిస్తూ ఉండగా ఈ నెల రాని వచ్చింది. అందులో డ్యూటీ షీట్లో నేను చూసుకున్నప్పుడు విశ్వాస్యత లేదా నమ్మకత్వము బ్రాకెట్లో వృత్తిలో అని ఉంది. అప్పటి వరకు నాకున్న భయం ఏంటంటే, కొన్ని చోట్ల నేను అపనమ్మకంగా ఉన్నానని సాక్ష్యం ద్వారా నేను చెప్తే ఆర్థికపరమైన విషయాల్లో అని అక్కడ ఆ అంశం నాకు వస్తుందేమో ఒకవేళ అని అనుకున్నాను. కానీ వెంటనే నాకు అనిపించింది ఏంటంటే, ఐఐటీలో ఒక రకమైన క్వశ్చన్ ఉంటుందన్నమాట. మిగతా పోటీ పరీక్షల్లో ఉంటుందో లేదో తెలియదు. మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ అని ఒకటి ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్ ఇస్తాడు, 4 ఆప్షన్లు ఇస్తాడు. అందులో కరెక్ట్ ఆన్సర్లో 1 ఉండొచ్చు, లేదా 2 ఉండొచ్చు,
3 ఉండొచ్చు, లేదా 4 ఉండొచ్చు. కరెక్ట్ అయితే 4 మార్కులు వస్తాయి, తప్పైతే 1 మార్కు పోతుంది. అలా కాకుండా ఒకవేళ 4 రైట్ ఆన్సర్లే అనుకోండి, అందులో 2 కరెక్ట్ ఆన్సర్లు పెట్టామనుకోండి, దానికి పార్షియల్ మార్కింగ్ అంటారు. అంటే 2 మార్కులు వస్తాయి. ఏబిసిడి 4 కరెక్ట్ అయితే స్టూడెంట్ ఏ బి మాత్రమే పెడితే 2 మార్కులు వస్తాయి. దాన్ని పార్షియల్ మార్కింగ్ అంటారు అన్నమాట. మనం 3 అంతల నమ్మకత్వం గురించి 3 అంతల పాఠాలు మనం విన్నాం. 4వది ఇప్పుడు వినబోతున్నాం. ఏ విషయాల్లో నమ్మకంగా ఉన్నాం అని ఒక ప్రశ్న దేవుడు వేస్తే, ఫలానా విషయంలో నమ్మకత్వంగా ఉన్నాను కాబట్టి మిగతా విషయంలో ఉండక్కర్లేదు అని మనం అనుకోవచ్చు అంటారా? దేవుడు పార్షియల్ మార్కింగ్ మనకి ఇస్తారంటాడా? అది నాకు అనిపించింది అనమాట. అంటే ఆర్థిక పరంగా ఒకవేళ అపనమ్మకంగా లేకపోయినా మిగతా విషయాల్లో ఉన్నానా అని వెంటనే నాకు ఆ ఆలోచన వచ్చింది. వెంటనే నేను అలా ఆలోచించాను. అయితే ఆర్థికపరమైన విషయాల్లో మొదట నా గురించి నేను చెప్పుకుంటున్న సాక్ష్యం ఏంటంటే, ఇప్పటివరకు ఈ మధ్యకాలంలో అంటే ఆ సాక్ష్యం చెప్పిన తర్వాత కాలంలో నా నుంచి ప్రతి పైసా నేను ఏం ఖర్చు పెట్టినా అది నా భార్యకు తెలియకుండా జరగలేదు. అయితే నేను కొందరికి నేను వచ్చి ఉన్న వాళ్ళకు కూడా సంపాదనలో కొంచెం ఇది ఫలానా దానికి ఇది పక్కన పెట్టాను, తనకి ఇస్తూ రావడం జరిగిందనమాట. ఆ విషయంలో మినహాయించి ఒకవేళ ఇంకేదైనా విషయాల్లో సంఘంలో పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఆయా విషయాల్లో ఏమైనా అపనమ్మకస్తంగా ఒకవేళ నేను కనపడినట్లయితే ఎవరికైనా నన్ను మీరు చనువు తీసుకొని నన్ను గద్దించవచ్చు, బుద్ధి చెప్పచ్చు, నన్ను సరిచేయచ్చు అని మీకు సర్వహక్కులు నేను ఇస్తూ నేను ముందుకు సాగుతున్నాను. అంటే అది వ్యక్తిగతం. వృత్తి అన్నప్పుడు నేను ఎవరిని అడిగానంటే, నాతో పాటు మన సంఘంలో నుంచే సహోదరుడు విజయభాస్కర్ అన్న నాతో పాటు నేను పనిచేస్తున్న క్యాంపస్లోనే ఆయన కూడా పనిచేస్తున్నారు. అన్న దగ్గరికి వెళ్ళి, అన్న నా గురించి ఏమైనా కంప్లైంట్ ఉందా ఒకవేళ అంటే ఒకవేళ మాట్లాడుకుంటే ఎవరైనా చెడుగా నేను లేనప్పుడే మాట్లాడుకుంటారు. నేను నా ఇది ఎట్లా ఉంటుందంటే, నేను టైం టు టైం మెయింటైన్ చేస్తుంటా వర్క్లో. అంటే మార్నింగ్ 8కి వెళ్తే మళ్ళీ కరెక్ట్గా 10 అవర్సే ఉంటాను. నేను అంతకు మించి ఉండను. అంటే పని ఉంటే ఉంటాను, ఒకవేళ పని లేదు అంటే నా వర్క్ డ్యూటీ టైం అయిపోయిందంటే నేను వేరెవరితో ఎలాంటి ముచ్చట్లు కానీ పెట్టకుండా వచ్చేస్తుంటాను. అంటే టైం టు టైం వెళ్ళిపోతున్నాడు ఇతను, ఏం చేస్తున్నాడు పని అని ఇట్లాంటి కంప్లైంట్ ఏమన్నా అంటే, నేను లేనప్పుడు నీ ముందు ఏమన్నా ఎంప్లాయీస్ ఎవరన్నా ఇట్లా మాట్లాడుకున్నారా అంటే ఆయన కూడా ఏమీ లేదు తమ్ముడు, నిజానికి డీన్ గారి దృష్టిలో మంచివాడుగానే ఉన్నామని అంటున్నారు వీళ్ళు. అంటే నేను ధీమాతో కానీ ధైర్యంగా కానీ నేను తీసుకోవట్లేదు, కానీ కేవలం ప్రోత్సహించబడి మాత్రమే నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. నిలబడి నేను అల్పుడును, ఎందుకు పనికిరాని వాడును, నిష్ప్రయోజకుడిని, కేవలం ప్రభువు నడిపించిన దాన్ని బట్టి ఇక్కడ నిలబడనని ఒప్పుకుంటున్నాను. వాక్యభాగంలో మనం చూసినట్లయితే, గృహ నిర్వాహకుడు అనే అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు అని ఈ ఉపమానానికి పేరు పెట్టబడింది. జనరల్గా అలాగే పిలుస్తూ ఉంటారు. ఇతను చేసిన అన్యాయం ఏంటి అంటే, యజమానుడికి అతను నష్టం చేశాడా లాభం చేశాడా, నష్టమా లాభమా అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే యజమానుడికి నష్టమే కదండి. ఆ గృహ నిర్వాహకుడు అన్యాయంగా నడుచుకున్నాడు. అక్కడ ఆస్తిని పాడు చేసే గృహ నిర్వాహకుడు ఈయన. ఆస్తిని కాపాడే గృహ నిర్వాహకుడు బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. చెప్తారు ఎవరన్నా యూత్? యోసేపు కదండి. ఫరో ఏం చేశారట, తన యావత్ ఆస్తిని అంతటినీ యోసేపుకి అప్పగించాడట. అయితే ఈ గృహ నిర్వాహకుడు ఏం చేస్తున్నాడంటే ఆస్తిని పాడు చేస్తున్నాడు అనే కంప్లైంట్ అతనికి వచ్చినప్పుడు తనలో తాను అనుకున్నాడు, ఇంకా నేను ఉండలేను ఈ పనిలో, యజమానుడు ఎలాగైనా నన్ను
తీసివేస్తాడు. కాబట్టి నేను ఏం చేస్తాను, భిక్షమెత్తలేను, సిగ్గుపడుతున్నాను. ఆ, ఏం చేయాలి అంటే యజమానుడికి అచ్చి ఉన్న ఇద్దరిని కలిశాడు. కలిసి నా యజమానుడికి ఎంత అచ్చి ఉన్నావు అని మొదటవాడిని అడిగితే ఇంత అచ్చి ఉన్నాను అంటే, నువ్వు చీటీ తీసుకొని ఇంతని రాసుకో, నువ్వు అంతా ఇవ్వక్కర్లేదు, ఇంతని రాసుకో అన్నాడు. రెండో వాడి దగ్గరికి వెళ్ళి ఎంత అచ్చి ఉన్నావంటే ఇంతని రాసుకో. ఇది అతను చేసిన అన్యాయం. అయితే ఆ యజమానుడు అతన్ని మెచ్చుకున్నాడట. ఎందుకు మెచ్చుకున్నాడంటే చేసిన అన్యాయాన్ని మెచ్చుకున్నాడా అంటే కాదు. మొదట అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అతని ఆలోచనని మెచ్చుకున్నాడు. ఇక నాకు ఈ ఉద్యోగం ఉండదు అని నిర్ణయించుకున్న తర్వాత అతను ఏం చేశారంటే భవిష్యత్తు గురించి ఆలోచించాడు. మొదట ఇది లేదు, వాట్ నెక్స్ట్, తర్వాత నేను ఏం చేయాలి. తెలివైనవాడు. ఈ అన్యాయస్తుడే కావచ్చు నిజానికి, కానీ ఈ గృహ నిర్వాహకుడు ఎవరు అంటే తెలివైనవాడు. భవిష్యత్తును గురించిన ఆలోచన. ప్రభు కూడా చెప్తున్నారు ఇక్కడ తర్వాత భాగాల్లో మనం చదివితే, ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్నాడట. యేసుక్రీస్తు ప్రభువుకి ఈ ఉపమానం ఎవరితో చెప్తున్నాడు అంటే నిజానికి శిష్యులతో చెప్తున్నాడు. అక్కడ జనసమూహం ఎవరు లేరు, శిష్యులతో చెప్తున్న మాటలు. ఆయనకి ఒక బాధ. ఏం బాధ అంటే వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు లేక చీకటి సంబంధులే యుక్తిగా నడుచుకుంటున్నారట. ఆయన ఏం కోరుకుంటున్నాడు అంటే ఆయన దాసులైన లేకపోతే ఆయన శిష్యులైన మనం కూడా ఆలోచించేవారిగా యుక్తిగా ఆలోచించాలని మనం యుక్తిగా ఆలోచించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఒకవేళ దేవుని సేవకులు కూడా తన పనిలో భవిష్యత్తు గురించి ఆలోచించే కదండి. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దేవుని ప్రభువు రాకడకి, ప్రభు ప్రత్యక్షతకి దగ్గరగా ఉన్నాయి. ఆ న్యాయపీఠం ఎదుట మనం నిల్చుండి ప్రశ్న వేయబడినప్పుడు అలానే ప్రశ్నలో బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన మెచ్చుకునే ఆ భవిష్యత్తు గురించి ఆలోచించే మనం 4 ఈ నమ్మకత్వం కాకుండా ముందు విధేయత, విధేయత, యథార్థత, పరిశుద్ధత అనే 3 అంశాలు. ఇది విశ్వాస్యత. బ్యాక్ టు బేసిక్స్ అని మనం పెట్టుకున్నాం పేరు. ఐఐటి మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మా కాలేజీలో ఒక 4 రోజుల పాటు కేవలం బేసిక్స్ మీద 4 ఎగ్జామ్లు పెడతారు. ఇంకేముండదు. సంవత్సరం మొత్తం ఎట్లా చదివినా ఓన్లీ బేసిక్స్ మీదే ఒక 4 ఎగ్జామ్, గ్రాండ్ టెస్ట్లు అని వెరీ సింపుల్గా ఉంటాయి అన్నమాట ఎగ్జామ్స్. అందులో కూడా ఫెయిల్ అవుతారు కొంతమంది. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను అంటే దేవుని సేవకుడు అట్లా భవిష్యత్తు గురించి ఆలోచించే బ్యాక్ టు బేసిక్స్ అని మనల్ని ఈ దారి గుండా తీసుకెళ్తున్నారని. మనం కూడా ప్రభు ఏమని కోరుకుంటున్నాడంటే తెలివైన వారంగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. తర్వాత ఆ దాసుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆ ధనం విషయంలో లోకపరమైన స్నేహితుల్ని కొంతమందిని సంపాదించుకున్నాడు. అది ప్రభు ఏమంటున్నాడంటే దాని అర్థంలో కింద మాటల్లో అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకొనము అంటున్నాడు. ఇక్కడ అన్యాయపు సిరి అంటే ఏంటి అంటే ఈ లోక సంబంధమైన సంపాదన తాలూకు ధనం. ఈ ధనముతో ఎవరిని సంపాదించుకోమంటున్నాడు ప్రభు అంటే స్నేహితుల్ని సంపాదించుకోమంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం స్నేహితుల గురించి ఒకవేళ వెతికితే తండ్రి అనే దేవుడు మొదట మనకు స్నేహితులుగా కనపడతారు కదండి. మీకు కనపడ్డారు ఎప్పుడైనా? ఒక మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా దేవుడైన యెహోవా ఎవరితో మాట్లాడాడంటే మోషేతో మాట్లాడినట్టుగా ఉంటుంది. ఎందుకు మోషేతో మాట్లాడాడంటే ఈ సమాధానం నాకు సంఖ్యాకాండంలో దొరికింది. ఏంటంటే అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు కదండి. కాబట్టి ప్రభువుని మనం స్నేహితునిగా మనం సంపాదించుకోవాలంటే ఆయన దృష్టికి మనం ఎలా ఉండాలంటే నమ్మకస్తులుగా ఉండాలి. ఆయన సంఘంలో మాత్రమే కాదు,
సమాజంలో కూడా మనల్ని పెట్టడం జరిగింది. అక్కడ కూడా మనం ఎలా ఉండాలి? మన నమ్మకత్వాన్ని మనం కాపాడుకునే వారంగా ఉండాలి. మనం నమ్మకంగా ఉంటే తండ్రి అయిన దేవుడు మనకు స్నేహితుడిగా ఉండాలి. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా యోహాను సువార్తలో శిష్యులతో మాట్లాడుతూ, మీ నా ఆజ్ఞలు గైకొన్న యెడల నాకు స్నేహితులై ఉందరు అంటాడు. తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ మనకు స్నేహితుల్లో కనపడుతున్నారు. వీళ్ళు స్నేహితులు మనకు ఎప్పుడవుతారు అంటే, అన్యాయపు సిరి విషయంలో మనం నమ్మకంగా ఉన్నట్లయితే. అన్యాయపు సిరి అంటే ఈ లోక సంబంధమైన ధనము, లేకపోతే మన పనిని బట్టి మనం అందుకునే జీతం విషయంలో. జీతం మాత్రమే కాదు, ఆ జీతం మనకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన పని వాతావరణంలో మనం మన నమ్మకత్వాన్ని కాపాడుకోవడం ద్వారా. ఎలాగ మనం ఆయన దృష్టికి మన నమ్మకంగా కనబడగలం, తద్వారా మనం ఆయన స్నేహితులుగా మనం ఎట్లా మారగలమో ఈ రాత్రికాల సమయంలో కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది కొలస్సీలకు రాసిన పత్రిక, పౌలు భక్తుడు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం నుంచి ఇలా ఉందండి. దాసులారా, మనుష్యులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులై ఉండడి. ప్రభువు వలన స్వాస్థ్యము ప్రతిఫలంగా పొందుదమని ఎరుగుదురు కనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. ఇక్కడ మనం చేసే పని ఎలా చేయాలంటే, చేసే పని ప్రభువు నిమిత్తం చేయాలి. దానికి మనం చేసే మన వర్క్ ఎన్వైరన్మెంట్లో మనం జాబ్ ఎవరికి చేస్తున్నాం, మనం ఇట్లా చెప్తాం ఇంగ్లీష్లో, ఐఎమ్ వర్కింగ్ ఫర్ సో అండ్ సో, ఐఎమ్ వర్కింగ్ ఫర్ చైతన్య కాలేజ్. ఫర్ అంటే వాళ్ళ కోసం పనిచేస్తున్నాం. మనం చేసే పని ఎవరి కోసం చేస్తున్నాం అంటే వాళ్ళ కోసం చేస్తున్నాం. కానీ ప్రభు ఇక్కడ పౌలు భక్తులు ఏం చెప్తున్నారంటే, మీరు ఏ పని చేసినా ప్రభువు నిమిత్తము చేయండి అంటున్నాడు. ప్రభువు నిమిత్తము చేయండి. ఇదే మాట ఫిలిప్పీ పత్రికలో ఒక పేజ్ వెనక్కి తిప్పి చూస్తే ఇలా ఉంటుంది. క్షమించాలండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా చేయుడి. ఇప్పుడు చేసామండి మన పనిని మనం ఎప్పుడైనా ఇష్టపూర్వకంగా చేసాము మన జాబ్ని. ఒక సామెత ఎలా ఉంటుంది లోకంలో ఏంటంటే, పనికి ఆహార పథకం అంటే ఎంత మన జీతానికి తగ్గట్టే మనం పని చేస్తాం. ఎంత జీతం వస్తే అంత పని, అంతకు మించి మనం చేస్తాం. అసలు చేయగలం అసలు ముందు చేయలేం. అది నా పని కాదు, అంతకు మించి నేను చేయలేను అంట. కానీ ప్రభు ఇక్కడ ఏమంటున్నారంటే, పౌలు భక్తుడు ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు ఏం చేసినా అది ప్రభువు నిమిత్తం. స్పర్జన్ గారు ఈ విషయంలో ఇలా కామెంట్ రాశారు. ఏంటంటే, ఎట్లా అంటే, మనం ఇలా అనుకుని చేస్తే, ఈ వచనాన్ని మనం మన స్పృహలో ఉంచుకొని చేస్తే మన పనిలో పవిత్రత ఉంటుందట. పనిలో పవిత్రత అంటే ఆ పనిలో ఎలాంటి దోషం ఉండదు, ఆ పనిలో ఎలాంటి అవినీతి ఉండదు, ఆ పనిలో ఎలాంటి దుర్లాభం ఉండదు, ఆ పనిలో అపవిత్రతకు సంబంధించి ఏమీ ఉండదు. కాబట్టి నమ్మకమైన పనివాడు లేదా గృహ నిర్వాహకుడు ఎట్లా పనిచేస్తాడు అంటే, చేసే పని ప్రభువు నిమిత్తము చేస్తాడు, ప్రభువు నిమిత్తం చేయాలి. క్రైస్తవ ఉద్యోగస్తులు వారి పనిని విశ్వాసపూరితంగా మనస్ఫూర్తిగా చేయాల్సి ఉంటుంది. నాకు చెప్పాను కదా, మన జీతం ఎంతవరకు అయితే అంతవరకే చేస్తాం. మా యొక్క ఆర్గనైజేషన్లో ప్రతి పనికి ఇద్దరు ఉంటారు. ఏ పని చేసినా దానికి ఇద్దరు. కంప్యూటర్ ఆపరేటర్ ఉంటే ఇద్దరు ఉంటారు, వైస్ ప్రిన్సిపల్ ఇద్దరు ఉంటారు, ప్రిన్సిపల్ ఇద్దరు ఉంటారు, డీన్ మాత్రం ఒక్కడే ఉంటారు. మిగతా ఏ పనికైనా ఇద్దరు ఉంటారు. నా కొలీగ్ గురించి నేను చెప్తున్నాను అన్నమాట. మేము షిఫ్ట్ వైజ్ పని చేయాల్సి ఉంటుంది.
ఉదయం 7 నుంచి 5 వరకు, సాయంత్రం 5. అలాగే ఉదయం 10 నుంచి రాత్రి 8. నా మట్టుకు నేను ఎట్లా ఉంటానంటే, నేను నా పని ఎంతవరకు అయితే చేయాలో నేను అంతవరకు చేసి వచ్చేయాలన్నట్లుగా నా మైండ్ సెట్ ఉంటుంది. కానీ అతను ఎట్లా ఉంటాడంటే, ఇంతకుముందు నేను లేట్గా, ఇప్పుడు నేను తొందరగా వెళ్తున్నాను, తొందరగా వచ్చేస్తున్నాను. ఇంతకుముందు ఎలా జాయిన్ అయిన కొత్తలో ఎలా ఉండేదంటే, నేను లేట్గా వెళ్ళేవాడిని, లేట్గా వచ్చేవాడిని. అతను ఎర్లీ మార్నింగ్ వచ్చేవాడు, 7 గంటలకు వచ్చి నేను వెళ్ళిపోయే వరకు కూడా ఉండేవాడు. అంటే నేను ఎప్పుడు వెళ్తాను, 10 గంటలకు వెళ్ళినట్లయితే 8 దాకా ఉండాలి. అప్పటి వరకు కూడా దాదాపు ఉండి వెళ్తాడు. ఒకవేళ నేను చేయలేని పని ఏదన్నా ఉంటే చేసి వెళ్తాడు. పైపచ్చు నన్నే అడుగుతాడు, ఏమంటే ఇబ్బంది పడుతున్నారండి, ఇబ్బందిగా ఉందా అని. నా భార్యతో కూడా చెప్తుంటాను నా విషయంలో. అతనికి అంత డెడికేషన్ ఎట్లా వచ్చింది అతనికి, తన పని విషయం. అన్యుడు, మళ్ళీ ప్రభువుని నమ్ముకున్నవాడు కాదు, అన్యుడే. అతని నుంచి నేను అది నేర్చుకోవాలి. ఆర్గనైజేషన్ ఎంత డెడికేటివ్గా ఉంటాడు తను పని విషయంలో. క్రైస్తవుడైన పనివాడు కూడా అలాగే ఉండాల్సిన అవసరం. మన పనిలో మన నమ్మకత్వం ఎలా కాపాడుకోగలం మన యజమానుడి ముందు అంటే, మనస్ఫూర్తిగా చేసే పని, మనస్ఫూర్తిగా విశ్వాసపూర్వకంగా. ఏ పని చెప్పినా మా స్టాఫ్ అతనికే చెప్తుంటారు, ఎక్కువ కష్టమైన పనులను అతనికే చెప్తుంటారు. మొదటిది. రెండవ సంగతి మనం చూద్దాం. మనం చదువుకున్న అదే లూకాసు వార్త 16వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండను. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండడు. ఈ మాట నేను చదువుతున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఒకవేళ ఈ సందర్భం మనం ఎదుర్కొన్నాం, ఒకవేళ శాలరీ హైక్ అనుకోండి, నాకు కొంత జీతం వస్తుంది. ఇప్పుడు ఒక సంవత్సరం తిరిగేటప్పుడు మనకేమనిపిస్తుంది, జీతం పెరిగితే బాగుండు కదండి. అది ఎంతైనా పెరగనివ్వండి, పెరిగితే బాగుండదు. కానీ పెంచే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటారు ఒక మేనేజ్మెంట్కి? ఎప్పుడు పెంచవచ్చు అంటే సంవత్సరం అయితే పెంచేయడం అనేది రూల్ అంటారా? మనం చేసే పని బట్టి కదండి. బాగా చేస్తున్నాడు పని, తనకు పెంచవచ్చు అంటేనే పెంచుతారు కదండి. ఇక్కడ ఈ మాట ఎలా ఉంది? మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు. చేసే పనులు అంతకుముందు ఒకవేళ చిన్న పనే కావచ్చు, ఒకవేళ చిన్న పని, చిన్న జీతం వరకే చేస్తాను అనుకోవడం కంటే, చేసే పని ఇంకొంచెం బెటర్గా ఎలా చేయగలం, ఇంకాసేపు చేస్తే తన అవుట్పుట్ మంచిగా ఉండొచ్చు కదా. ఒకవేళ అలాంటి స్పృహ ఒకవేళ మనకు ఉన్నట్లయితే, ఇక్కడ ఏముంటుందండి? మిక్కిలి కొంచెంగా నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండను. అంటే ఆ యొక్క వేతనం పెరగచ్చు కదా. అంటే పెంచితే, ఒకవేళ జీతం ఎక్కువ ఇస్తే, 10,000 జీతం ఉంది, ఇతనికి 20,000 చేస్తే నమ్మకంగా దానికి తగ్గట్టుగా పనిచేస్తాడు. 10,000 తగ్గట్టు బాగానే పనిచేస్తున్నాడు, 20,000 తగ్గట్టు కూడా బాగానే పనిచేస్తాడు. అంటే మిక్కిలి ఎక్కువలో నమ్మకంగా ఉంటాడు ఇతను. ఇంకొంచెం పెంచినా నమ్మకంగా చేస్తాడని ఆ యొక్క నమ్మకత్వం మన యజమానునికి వస్తే మన విషయంలో అది ఎంత ఆశీర్వాదకరం. శాలరీలో హైక్ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. ఆ ఎక్స్పెక్టేషన్ ఒకవేళ న్యాయమైందైతే ఎంత బాగుండేది. సంవత్సరం తిరిగింది కదా అని పెంచమంటే ఎలా పెంచుతారు మేనేజ్మెంట్? కాబట్టి అది రెండవ సంగతిగా మనం చూడవచ్చు. అలాగే మూడవ సంగతి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుకుందాం. 2వ అధ్యాయము 14వ వచనం నుంచి. మీరు మూర్ఖమైన వక్రజన్మ మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనం మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చాలండి మాట.
ఇక్కడ నమ్మకమైన పనివారిలో కనిపించే లక్షణం ఏంటంటే నిరపరాధులు 1, నిష్కళంకులు 2, అనిందులు 3. ప్రధానంగా మనం చూసినట్లయితే వితౌట్ కంప్లైంట్, ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే వితౌట్ కంప్లైంట్, వర్క్ వితౌట్ కంప్లైంట్. సంశయములను ఇక్కడ మన సణుగులు ఇవన్నీ కనపడుతుంది కదా ఇక్కడ, వీటన్నిటినీ పక్కన పెట్టి మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను కదండి, ఇద్దరిద్దరు ఉంటాం కానీ నిజానికి నేనే తక్కువ పని చేస్తాను, అతను ఎక్కువ పని చేస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడు నా మీద ఇతను నేను ఎందుకు ఇంత చేయాలి, ఇతను కూడా ఉన్నాడు కదా, కొంచెం చేయొచ్చు కదా, నా పని షేర్ చేసుకోవచ్చు కదా అని తను ఎప్పుడు అనుకోలేదు. నేను ఎక్కువసేపు ఉంటున్నాను, తను కూడా ఉండొచ్చు కదా, ఏమంటే ఉండొచ్చుగా, ఎంతసేపు ఉండొచ్చు కదా, కంప్లైంట్ ఎప్పుడు నా మీద ఇవ్వలేదు. చేసే పనిని మనం మనస్ఫూర్తిగా చేసినట్లయితే కంప్లైంట్స్ అనేవి ఉండకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అలాగే మనం చేసే పనిలో కూడా మనం ఎవరి మీదైనా కంప్లైంట్ చేసే వారంగా ఉన్నాం, నేనే చేయాలా ఈ పని, వాళ్ళు చేయకూడదా, వాళ్ళు కూడా నేను చేసే పనే కదా చేస్తున్నారని. నమ్మకస్తుడైన పనివాడు ఎలా ఉంటాడంటే హీ వర్క్స్ విత్ నో కంప్లైంట్స్. అలాగే 4వ సంగతి మనం చూస్తే ఇందులో ఈ భాగంలోనే జ్యోతుల వలె మీరు ఉన్నారని పౌలు భక్తులు చెప్తున్నారు. వక్రజనం మధ్య జ్యోతుల వలె. లైట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేను ప్రధానమైనవి కొన్ని రాసుకున్నాను. అంటే మన జాబ్ ఎన్వైర్న్మెంట్కి తగినట్లుగా 4 యూజెస్ ఆఫ్ లైట్. 1, వెలుగు స్పష్టంగా చూపిస్తుంది కదండి, ఏ వస్తువునైనా స్పష్టంగా చూపిస్తుంది. క్రైస్తవులమైన మనం లేదా విశ్వాసులమైన మనం పనిచేసే చోట అలాంటి స్పష్టత కలిగి ఉన్నామో లేదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేదా మన తోటి ఉద్యోగి ఎవరైతే ఉన్నారో అతనికి ఒకవేళ పని తెలియకపోవచ్చు, ఇలా కాదు ఇలా చేయాలని స్పష్టంగా అతనికి ఈ పనిని చూపించే వారంగా మనం ఉండాలి. వెలుగు వల్ల ఉపయోగం. అలాగే 2వది మనం చూసినట్లయితే మార్గనిర్దేశం, ఎలా నడుచుకోవాలి, హైయర్ ఎంప్లాయీస్ పట్ల ఎలా నడుచుకోవాలి. నేను జాయిన్ అయిన కొత్తలో మా ప్రిన్సిపల్ సార్ ఇలా చెప్పారు నాకు, అబ్బాయి నీకంటే తక్కువ వాళ్ళతో మాట్లాడొద్దు, అంటే తక్కువ క్యాడర్ ఉన్న వాళ్ళతో మాట్లాడొద్దు, నీకంటే పైన ఉన్న వాళ్ళని సలహాలు అడుగు, కానీ ఎక్కువ మాట్లాడొద్దు. నీకంటే తక్కువ వాళ్ళతో మాట్లాడొద్దు, నీకంటే పైన ఉన్న వాళ్ళతో ఎక్కువ మాట్లాడొద్దు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఇలా ఉంటుంది, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. మన మాటలు ఎలా ఉండాలంటే వర్క్ ఎన్వైర్న్మెంట్లో మార్గనిర్దేశం చేసేవిగా ఉండాలి తప్ప ఆ మాటల్లో దోషం ఉండకుండా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 3వ సంగతి మనం చూస్తే హెచ్చరిక ఇవ్వడానికి. వెలుగు ఎందుకు ఉపయోగపడుతుందంటే హెచ్చరిక చేయడానికి. కొన్ని ఫ్యాక్టరీస్లో లేకపోతే అలాంటి కన్స్ట్రక్షన్స్ దగ్గర లైట్స్ పెడుతుంటారు, వార్నింగ్ లైట్స్ కదండి. ఆ లైట్స్ వల్ల యూజ్ ఏంటి అంటే అవి వార్నింగ్ ఇస్తుంటాయి, ఇక్కడ రాకండి, ఇక్కడ డేంజర్ ఏరియా ఇది. మన వర్క్ ఏరియాలో కూడా మనం తోటి వారికి ఏదైనా పని విషయంలో ఒక పని అది డేంజర్కి దారితీస్తుంది, లేక పనిలో ఏదైనా అపశృతి జరుగుతుంది అంటే విశ్వాసులైన వారు ఏం చేయాల్సిన అవసరం ఉందంటే హెచ్చరిక ఇవ్వడానికి ముందుండే వారంగా ఉండాలి. ఇదంతా పనిలో మనం కలిగి ఉండాల్సిన లక్షణాలు, నమ్మకత్వంలో భాగాలు ఇవన్నీ. అలాగే వెలుగు ఏం చేస్తుందంటే భద్రత కల్పిస్తుంది. ఇది 3వదండి. మొదటిది ప్రభు నిమిత్తం పనిచేయాలి, 2వది నమ్మకంగా మన పనిని నిర్వహించాలి, 3వది సణుగులు లేకుండా
రెండవది నమ్మకం, మూడవది సణుగులు, అలాగే నాలుగవది సామెతల గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనం మనం చూద్దాం. ఒకసారి చదువుకుందామండి. 22వ అధ్యాయము 29వ వచనం. తన పనిలో నిపుణత గలవాని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు కానీ వాడు రాజుల ఎదుట నిలుచును. మనం ఇందాక మాట చదువుకున్నాం కొలస్సీ పత్రికలో, ప్రభువు వలన మీకు స్వాస్థ్యం అనుగ్రహించబడుతుందని. విశ్వాసైన పనివాడు తన పనిలో నిపుణత చూపించేవాడిగా ఉంటే, అక్కడ రాయబడిన మాట ఏంటంటే మనం ప్రభు ఎదుట నిలిచిన వారంగా ఉంటాం. అతడు రాజుల ఎదుట నిలుచును. పనిలో నిపుణత గలవాడు ఎక్కడ నిలబడతారంటే రాజు ఎదుట. మన రాజు ఎవరంటే మన ప్రభువు. కాబట్టి మన ప్రభు ఎదుట మనం నిలవబడాలంటే మన పనిలో మనకి ఏమి ఉండాలట? నిపుణత. నిపుణత అంటే ఇలా 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 అనుకుంటూ ఉంటాను నేను. ఏంటంటే ఎక్స్పీరియన్స్ కాదు కానీ అప్డేటెడ్ నాలెడ్జ్ విచ్ ఈజ్ అప్డేటెడ్. ఎక్స్పీరియన్స్ వేరు, అప్డేటెడ్ వేరు. గత వారం రోజులుగా రెండు వారాలుగా మా నాన్న కొన్ని టెస్టుల నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇదే విషయంలో ఒక రోజు 2 రోజులు నేను కాలేజీలో పర్మిషన్ అడిగినప్పుడు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు, బయట ఏదన్నా మంచి హాస్పిటల్లో ఉన్న ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉంటారంటే నేను ఇట్లా చెప్పాను వాళ్ళకి సమాధానం. బయట ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉండొచ్చు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో అప్డేటెడ్ డాక్టర్స్ ఉంటారు. ఎక్స్పీరియన్స్ వేరు. ఈ డాక్టర్స్ ఎలా ఉంటారు? మ్యాక్సిమం గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ జూనియర్ డాక్టర్స్ ఉంటారు నేను చూసినంత వరకు. అంటే చదువుకుంటున్న వాళ్ళు లేదా అప్పుడే బయటకు వచ్చి ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే ఇది అప్డేటెడ్ నాలెడ్జ్. నిపుణత అంటే నేను ఇలా అర్థం చేసుకున్నాను, నాలెడ్జ్ విచ్ ఈజ్ అప్డేటెడ్. ఆ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎలా ఉంటుందంటే 6 నెలలు ఒక సాఫ్ట్వేర్ మీద పనిచేస్తే వాళ్ళు 7వ నెల నుంచి వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ ఉండదు, వాళ్ళు కొత్త సాఫ్ట్వేర్ వస్తుంది, అది నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్న దాని మీద మళ్ళీ కొంతకాలం పనిచేయాలి. మళ్ళీ తర్వాత ఇంకో సాఫ్ట్వేర్ వస్తుంది, అది నేర్చుకోవాలి. సాఫ్ట్వేర్ ఫీల్డ్ దాని ఏంటంటే ఇదంతా ఏంటంటే లెర్నింగ్ ప్రాసెస్ అనమాట. ఈ నిపుణత మనకి ఎప్పుడు వస్తుంది అంటే వెన్ వి గో ఆన్ లెర్నింగ్. ఎప్పుడైతే నేర్చుకుంటూ వెళ్తామో, ఇక నేర్చుకునేది ఏం లేదు, నేను పని బాగా చేసేయచ్చు అనే గర్వం ఒకవేళ మనకుంటే అది నిపుణత కాదు అనేది నా అభిప్రాయం. నేను కాలేజీలో జాయిన్ అయినప్పుడు ప్రిన్సిపల్ అదే చెప్పాడు, అబ్బాయి ఓ బుక్ పెట్టుకో, ఓ పెన్ను పెట్టుకో, ఎక్సెల్ మీద నీకు నాలెడ్జ్ లేదు, వర్క్ చేసే కొద్దీ ఫార్ములాస్ రాసుకో, నెట్లో చూడు ఫార్ములాస్, ఇంటర్నెట్లో చూడు, ఆన్లైన్లో చూడు, ఫార్ములాస్ రాసుకుంటుండు పని చేస్తుండు. ఎర్న్ వైల్ యూ లెర్న్. సంపాదించేటప్పుడు నేర్చుకుంటూ సంపాదించు. అది నిపుణతగా నేను అర్థం చేసుకున్నాను. అలాంటి వాడు ఎక్కడ నిలబడతారట? ప్రభువు ఎదుట, రాజుల ఎదుట నిలబడతాడు. అలాగే మరొక సంగతి మనం చూసినట్లయితే అదే సామెతల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం. దొంగ త్రాసు యెహోవాకే చాలన్న. దొంగ త్రాసు యెహోవాకు హేయము. ఇది చాలామంది ఉద్యోగుల్లో కనిపించే ఒక లక్షణం అన్నమాట. అంటే మనం కొంతమందికి మాత్రమే ఫేవర్గా ఉంటాం. మనతో ఎవరైతే బాగా మాట్లాడతారో వాళ్ళతోనే బయటకు వెళ్తున్నాం. ఇంకొకరితో మనకు కలవాలంటే మనకు వంకలు దొరుకుతాయి కదండి. జనరల్గా ఇది ఎంప్లాయర్స్కి వర్తించే విషయం. ఇది ఎంప్లాయీస్గా ఉన్న మనకు కూడా మనం కూడా దీని ఒక పాఠంగా తీసుకోవాలి. దొంగ త్రాసు యెహోవాకు హేయము. కొన్ని విషయాల్లో మనం కూడా అలా ప్రవర్తిస్తూ ఉంటాం. అలా ఉంటే ఒకవేళ యెహోవాకు స్నేహంగా మనం ఉండలేము. ఎలా ఉంటామంటే హేయముగా ఉంటాం, నమ్మకంగా మనం ఉండలేము. అలాగే ఇదే అధ్యాయం 13వ వచనంలో ఇట్లా ఉంటుంది, కొండగాడై తిరుగులాడువాడు పొరలగుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. కొన్ని విషయాలు కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి మన వర్క్ ఏరియాలో. నేను జాయిన్ అయిన ఒక 2-3 నెలలకి
హైక్ అప్రూవల్స్ వచ్చినాయి. అంటే సంవత్సరం అయింది కాబట్టి వీళ్ళకి పెంచొచ్చా శాలరీ, పెంచొచ్చా లేదా, ఈ పని ఎవరితో చేపించారంటే నాతో చేపించారు. పక్కన ప్రిన్సిపల్ డీన్ కూర్చొని పేరు చెప్తా ఉంటే ఇతనికి ఇంత శాలరీ, ఇంత పెంచండి. దాదాపు ఒక 50-60 ఎంప్లాయీస్కి చేశాను శాలరీ ఇంక్రిమెంట్. ఇంతకుముందు ఎంత ఇంక్రిమెంట్ చేశారు, ఎంత వస్తుంది శాలరీ, ఇంకెంత వేయాలి, ఇప్పుడు ఎంత పెంచవచ్చు అని అయిపోయింది. ఆ రాత్రి నేను లేటుగా నా సెకండ్ షిఫ్ట్ ఉన్నాను. ఒక అతను వచ్చాడు నా దగ్గరికి. వచ్చి ఫ్రెండ్షిప్ కొద్దీ ఏమడిగాడంటే, ఫలానా ఆయనకి ఎంత పెంచారు శాలరీ అని అడిగాను. నిదానికి నాకు గుర్తులేదు. నేను సమ్ ఫిగర్ చెప్పాను. నాకెంత అంటే నేను ఎంత అది గుర్తుండిపోయింది నాకు. అంటే ఇంత పెంచారని గుర్తుండిపోయింది. అంటే పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి నాకు గుర్తుండిపోయింది అతనికి ఎంత ఇంక్రిమెంట్ అయింది అనేది చెప్పాను. చెప్తే అక్కడ నుంచి అతను పనిచేయడం మానేశాడు. అంటే అతనికి అంతే పెంచి నాకే అంతే పెంచి నేను పనిచేసేది కనపట్టలేదా అని ఇన్ స్మాల్ వే అతను ఏంటంటే అలిగి కూర్చోవడం అంటారు చూసారా, ఒక 2-3 రోజులు ఆ నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోయాడు అతను. దానికి అదేంటంటే కాన్ఫిడెన్షియల్ మ్యాటర్, అది ఎవరికి చెప్పకూడదు. పని చేయించుకున్న తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారంటే డిలీట్ చేసేయమన్నారు ఫైల్ని. ఉంచొద్దు నీ దగ్గర, నీ ఫోన్లో ఉంచొద్దు, మెయిల్లో ఉంచొద్దు, సిస్టంలో ఉండడానికి వీలు లేదన్నారు. నా కారణంగా ఒక వారం రోజులు డిస్టర్బెన్స్ అక్కడ. నాకు మైండ్ పనిచేయలేదు. అంటే నేను తప్పు చేశాను. తర్వాత అతను ప్రిన్సిపాల్తో చెప్పడం జరిగింది. ప్రిన్సిపాల్ వచ్చి అబ్బాయి చెప్పకూడదు అట్లాగా, బాధపడతాడు కదా. తర్వాత ఎట్లాగ తెలిసేదే, నువ్వు ఇప్పుడే చెప్పడం ఎందుకంటే నేను వెంటనే రిలైజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నమ్మకమైన వాడు ఎట్లా ఉంటాడంటే కొన్ని సంగతులు దాచాల్సినవి కొన్ని ఉంటాయి. దాచిపెట్టి ఏం చేయమని కాదు, కానీ కొన్ని కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్లో మన ఆర్గనైజేషన్లో మనం ఎట్లా నడుచుకుంటున్నాం అనేది మనం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అలాగే ఆఖరిగా మరొక సంగతి మనం చూద్దాం. గల్తీ పత్రిక 6వ అధ్యాయం. గల్తీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం అండి. మనం మేలు చేయటందు విసుకక యుందము, అనేక మేలు చేస్తేమేమి తగిన కాలమందు పంట కోతము. చాలండి అంతవరకు. మన వర్క్ ఎన్వైరన్మెంట్లో మనం ఇతరులకి మేలు చేసేవారంగా మనం ఉండాలి. మనం మేలు చేస్తే తిరిగి తగిన కాలమందు మనం ఇది నేను బలంగా నమ్మే ఒక సూత్రం అన్నమాట. నేను ఎవరికైనా మేలు చేస్తే దేవుడు తిరిగి అది ఎప్పటికైనా నాకు చేస్తాడు. ఇది చెప్తే కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది, కానీ నాకు ఏ ఉద్యోగం లేని టైంలో ఇంటర్వ్యూస్కి వెళ్ళే టైం అన్నమాట. రోడ్డు మీద ఎవరైనా క్యారేజ్ బాక్స్ పట్టుకొని నిలబడితే పని కట్టుకుని వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చేవాడిని. ఎందుకు అంటే నాకు అది ఒకవేళ బ్లైండ్ బిలీఫ్ ఏమో, ఒకవేళ ఇది వాక్యానుసారం కాదో నాకు తెలియదు, కానీ నేను ఇట్లా అనుకునేవాడిని, వీళ్ళకి హెల్ప్ చేద్దాం అంటే ఉద్యోగం చేసేవాళ్ళకి హెల్ప్ చేస్తే నాకు ఉద్యోగం వస్తుంది అన్నట్లుగా. ఒకవేళ నా ఆలోచన అది కరెక్టో కాదో నాకు తెలియదు, నేను ఇట్లా అనుకునేవాడు అన్నమాట. అప్పుడు ఇక్కడ మేలు చేయడం, మనం చేయగలిగినంత మేలు చేస్తే తిరిగి తగిన కాలంలో పట్టుకొస్తామని ఇక్కడ ప్రభువు చెప్తున్నాను. కర్మ అని కాదు, కానీ ఇక్కడ పంట కోయడం, మనం ఏది విత్తితే అదే కోస్తాం. కాబట్టి 7 సంగతుల్లో మన పని వాతావరణంలో మనం నమ్మకంగా ఉన్నట్లయితే, ఆ గృహ నిర్వాహకుడు అన్యాయంగా ఉన్నాడు. ఆ భాగంలో మనం చూస్తే అన్యాయంకి ఆపోజిట్ అక్కడ ఏం కనపడుతుంది? నమ్మకమైన గృహ నిర్వాహకుడు. ఇంతకుముందు అతడు అన్యాయస్తున్న గృహ నిర్వాహకుడు. ప్రభువు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే నమ్మకమైన
గృహ నిర్వాహకత్వం. అది సంఘంలో అయినా కావచ్చు, మన పని చోట అయినా కావచ్చు. యుక్తిగా నడుచుకోవాలని తన తరమును బట్టి చూడగా ఎవరు యుక్తిగా ఉన్నారంట? చీకటి సంబంధులే యుక్తిగా ఉన్నారంట. ప్రభు ఏం కోరుకుంటున్నారంటే మనం అలాగ యుక్తిగా ఉండాలని కోరుకుంటున్నారు తప్ప అతను చేసిన అన్యాయాన్ని మనం చేయాలని ప్రభువు కోరుకోవట్లేదు. ఆ పనివాడు ఆలోచించిన ఆలోచన తీరు, అతడు తెలివిగా ఆలోచించాడు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే తెలివిగా మన పని వాతావరణంలో మనం నడుచుకొని నమ్మకమైన మంచి దాసుడా అని మన భవిష్యత్తులో మన ప్రభువు చేత మనం అనిపించుకునే వారంగా మనం ఉండాలి. మాటలు మన హృదయంలో మనం భద్రపరుచుకుందాం. ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు సాగం. ప్రార్థన చేసుకుందామండి. మా నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట మరొకసారి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. సజీవులే కదా నేను స్తుతింతురు అనే ఆ మాటను, వాగ్దానాన్ని కూడి ఉన్న మా జీవితాల్లో మీరు నెరవేర్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అనేకులు మన్నైపోవచ్చుండగా మిమ్మల్ని స్తుతించే వారంగా, మిమ్మల్ని కొనియాడే వారంగా, మమ్మల్ని క్షేమంగా స్థలానికి నడిపించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. జీవం అనే భిక్షను మాకు ప్రసాదించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, విశ్వాస్యత లేదా నమ్మకత్వం గురించి 4 పాఠాలు మీరు మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మిమ్మల్ని నమ్ముకున్నామని మాట చెప్తే మాత్రం కాదు, ఆ నమ్మకత్వాన్ని మేము కాపాడుకోవాల్సిన కొన్ని ప్రాంతాలు, కొన్ని పర్యాయాలను, కొన్ని పర్స్పెక్టివ్స్ను మాకు చూపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈ మాటలను మేము వ్యర్థంగా పోనీయకుండా ప్రభా, విస్తారమైన వాక్యము ఇక్కడ విత్తబడుతూ ఉంది తండ్రి. ఆశీర్వదించబడిన సంఘములో మీరు మమ్మల్ని ఉంచారు. ఎన్నో ఆధిక్యతలు ఉన్న సంఘములో భాగంగా, అంగములుగా, అవయవములుగా మీరు మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, వీటన్నిటినీ మేము వ్యర్థంగా పోనివ్వకుండా ప్రభువా, భవిష్యత్తులో మీరు మీ న్యాయపీఠం ఎదుట మేము నిలబడినప్పుడు మీరు వీటి నిమిత్తం మమ్మల్ని బదులు అడిగితే ప్రభా, మేము తేలిపోకున్నట్లు ప్రభా, అటువంటి సంపూర్ణతలోనికి మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బ్యాక్ టు బేసిక్స్లో భాగంగా విధేయత, యథార్థత, పరిశుద్ధత, విశ్వాసత గురించి మీరు నిలబెట్టుకున్న సహోదరులను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నిలబడిన నేను అల్పుడను, నిష్ప్రయోజకుడను, ఏమాత్రం ఉపయోగం లేనివాడును, నోటి మాంద్యం గలవాడను ప్రభా. విత్తబడిన ఈ మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకున్నట్లు మా హృదయాలను మంచి నేలగా మీరు మలచి వాటిని బట్టి మేము ఫలించే వారంగా మేము ఉన్నట్లుగా మీరు కృప చూపించండి తండ్రి. ప్రభా, మీ సేవకుని జ్ఞాపకం చేసుకోండి. మా నాయకుడు మమ్మల్ని నడిపించుటకు ఒక మార్గదర్శకునిగా మీరు ఆయన ఏర్పాటు చేసినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఆయన ఆరోగ్యంను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆయన అవసరతలు, ఆయన ప్రయాణాలు, ఆయన యొక్క ఆర్థికపరమైన పరిస్థితులు, ముళ్ళ బాటలో ఆయన ప్రయాణం చేయుచుండగా తండ్రి ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మా యొక్క సంఘ అవసరతలు, అక్కరలు మీ సన్నిధిలో పెట్టుచున్నాం నాయన. షార్ట్ టర్మ్ గోల్కి సంబంధించిన పెండింగ్ సెటిల్మెంట్స్ ఏమైనా ఉంటే వాటి విషయంలో, అలాగే లాంగ్ టర్మ్ గోల్
మీ చేరుటకు మేము కూడా అందులో పాలువారమై ఉండినట్లుగా మా గుప్పులు మేము విప్పునట్లుగా మీరు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, అలాగే మీ గాయకుడు, మీ దాసుడైన మోహనన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభా, న్యాయాధిపతి అయిన మీరు, మీ చేతిలో ఉన్నది తండ్రి. మీరే న్యాయము తీర్చమని ప్రాధేయపడుచున్నాం ప్రభా, బతిమాలుకొనుచున్నాం తండ్రి. మాకు మాదిరిగా ఆయన్ని ఉంచినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. మీ పాసనదికి అప్పగించుకొనచ్చు ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ రాత్రికే లేక ఇప్పుడే మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షత సంభవిస్తే మేము కూడా అందులో పాలువారమై ఉన్నట్లుగా మీరు చూపించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, వృత్తిలో మన యొక్క నమ్మకత్వం ఎలా ఉండాలో విన్నాం. వృత్తి అనే అప్లికేషన్ ఫామ్ ఇచ్చినప్పుడు ఏమి రాస్తారు? చదువుకునే వాళ్ళైతే విద్యార్థి అని, అలాగే ఇంట్లో ఉండే భార్యలైతే హౌస్ వైఫ్, గృహిణి అని రాస్తారు. కాబట్టి వృత్తి అంటే ఉద్యోగం అనే కాదు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, గృహిణి కావచ్చు, విద్యార్థి కావచ్చు, ఇదంతా వృత్తే. ఒకసారి ఊహించండి, చదువుకునే పిల్లలు దేవుని కొరకు చదివితే ఎలా చదువుతారు? నేను చదివేది ప్రభువు కోసమే, అదే కదా మనం ప్రారంభంలో చూసాం మాట. అలాగే ఒక సాంబారు చేసే గృహిణి యేసు ప్రభువుకు సాంబారు చేస్తుంటే ఎట్లా చేస్తుంది? నా మాట అర్థమవుతుందా? ఇంటికి సాంబారు చేస్తే ఎలా చేస్తారు, యేసు ప్రభువుకు సాంబారు చేస్తే ఎలా చేస్తారు? అది ఆ మాట అర్థం. మీరు మనుషులకు చేసినట్టు కాదు. ఒక టీచరు పిల్లలకు పాఠం చెప్పినట్టు కాకుండా యేసు ప్రభువుకు పాఠం చెప్పినట్టు, లేకపోతే యేసు ప్రభు చూస్తుండగా పాఠం చెప్పినట్టు చెబితే ఎలా చెప్తాడు? అది మీరు మనుషుల కోసం కాదు అనేది బేసిక్ థింగ్. అది మనం ఎరిగితే వృత్తిలో నమ్మకంగా ఉంటాం. కాబట్టి వృత్తి అంటే మీలో కొంతమంది అనుకోవచ్చు, నాకేం పని లేదు కదా అని. ఏం పని లేకపోతే నువ్వు ఒక గృహిణివి. గృహిణిగా నీ పని ఏంటంటే, నా పిల్లలను ప్రభు కోసం ప్రభువు చూస్తున్నట్లుగా పెంచుతున్నానా? ప్రభువు నన్ను చూసి వెరీ గుడ్, నీ పిల్లల్ని బాగా పెంచుతున్నావు అని అనగలడా? ఒకవేళ నువ్వు ఇంట్లో పచ్చడే చేస్తున్నావు, ఈ పచ్చడి యేసు ప్రభు శరీరధారిగా తింటే ఏంటి నీ మొహంలాగా చేసావు, ముఖం అట్టబెట్టుకొని చేసావు అని అంటాడా? అది అంటే ఆ చిన్న విషయంలో కూడా వృత్తి అంటే అది అర్థం. అది సో జ్ఞాపకం ఉంచుకుందాం.